చూపించడం జరిగింది. ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అండ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కి Yeah. ఆ బిల్డింగ్స్ అన్ని ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ గెలిచిన 6 నెలలకి మేము యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పుడు అక్కడికి పోవటం జరిగింది. ఎందుకు అనంటే వైఎస్ఆర్ సంబంధించిన మంత్రులు ఒకే ఒక ప్రాపగండా, అక్కడ ఏమీ లేవు కేవలం గ్రాఫిక్స్ అని చెప్పి మాట్లాడుతూ వచ్చినారు. సో మేము ఆ బిల్డింగ్స్ దగ్గరికి పోయి అవి 14 స్టోరీస్ 16-20 స్టోరీ బిల్డింగ్స్ అక్కడ పోయి నిల్చుకొని ప్రెస్ ని పిలిచి ఈ బిల్డింగ్ లేదు అని చెప్పి ఎవరన్నా చెప్తే దీనిపై నుంచి దుంకండి, మీరు చెప్పిన కామెంట్ మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ విసిరినాం. ఇది గ్రాఫిక్స్ నిజమో తెలిసిపోద్ది, ఇక్కడికి రాండి అని చెప్పి. సో దానికి ఎవరు రెస్పాండ్ అయిన పరిస్థితి కూడా లేదు. సో క్లియర్ కట్ గా ఆడ ఏం బిల్డింగ్స్ ఉన్నాయి ఏం బిల్డింగ్స్ లేదో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కానీ ఏమీ లేదు అనే ప్రచారం మాత్రం వీళ్ళు అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. సో దానికి కౌంటర్ గా మళ్ళీ మేము ఛాలెంజ్ చేసినాం. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫ్లైట్ తీసుకుంటే ఆ ఫ్లైట్ అమరావతి పైన నుంచే వస్తుందండి. క్లియర్ కట్ మీరు ఎంటైర్ పైన నుంచి ఆకాశం నుంచి గ్రిడ్ చూడొచ్చు. రోడ్ ఫార్మేషన్ గ్రిడ్స్ అయిపోయి ఉన్నాయి, ఏం బిల్డింగ్స్ ఉన్నాయి ఏం బిల్డింగ్స్ లేవు, కళ్ళకి కట్టినట్టు బర్డ్స్ ఐ వ్యూగా పైన నుంచి కనపడుతుంది. సో ఇవన్నీ మీకు కనపడుతులేదా అని చెప్పి మేము ప్రశ్నించినాం. ఇక్కడ సమస్య ఏంది అని అంటే కాదు, కనపట్లేదని మీరు అడుగుతున్నారు. మరి 70 కోట్లు కట్టాము అద్దె అనేది ఇప్పుడు జీవో, ఇదేంటి ఎక్కడి నుంచి లేనాటికి ఎక్కడ కట్టారు? అలా అది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అంతే కదండి. సో ఇది రుజువు కూడా అయిపోయింది. సో వీరు చెప్తున్న అబద్ధాలు కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పేమెంట్ వల్ల ఒక క్లారిటీ కూడా వచ్చిందని చెప్పి మాత్రము ఖచ్చితంగా మనం తెలుపుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒకసారి నెక్స్ట్ నేను చెప్తాను. నాకు ఇది ఈ 3 ముక్కల ఆట వీళ్ళు విజయ్ చంద్ర గారు దీపక్ గారి కోసమే 10,000 కోట్ల రూపాయలతో గ్రాఫిక్స్ కడతారా? 10,000 కోట్ల రూపాయల అమరావతితో ఖర్చుతో గ్రాఫిక్స్ కడతారా మేడం? వాళ్ళు అంటాం సరే, ప్రజలను నమ్మించడం సరే, మనం చేతులు కట్టుకొని సమాధానం చెప్పడం సరే. దీపక్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఆ గ్రాఫిక్స్ అనేది కాదు, గ్రిడ్ ఫార్మేషన్ తో మనకి సిటీ బేసిక్ అవుట్లైన్ అంతా వచ్చేసింది. ఆ రోడ్స్ కూడా దవ్వటం జరిగింది, బేసిక్ ఫార్మేషన్ చేయడం జరిగిందని మనకు క్లారిటీతో కనపడతా ఉంది. కానీ ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే ఈ 3 రాజధానులు 3 ముక్కల ఆట వీళ్ళు ఆడి ఎటువంటి అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి చేసినారో ఒక్కసారి ఈ 3 ఇష్యూస్ మీద కూడా మనం వన్ వర్డ్ నేను చెప్పాలనుకుంటున్నాను. కర్నూలు క్యాపిటల్ ఇష్యూలో అంటే హైకోర్టు కర్నూలుకు పోవాలి కదా. సో కోర్టులో సుప్రీం కోర్టులో ఈ ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళే అఫిడవిట్ వేసారు, మేము ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు అని చెప్పి. అంటే ఒక సింగిల్ స్టెప్ కూడా కర్నూలుకి కోర్టు పోయేదానికి మీరు తీసుకోలేదు, వారేసిన అఫిడవిట్ బట్టి మనకు అర్థమైంది. సో ఒక 3 ముక్కల్లో ఒక ముక్కకు అన్యాయం వీళ్ళే చేశారు. రెండోది లెట్స్ కమ్ టు వైజాగ్ అని వీళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కట్టుకోబోయే ప్యాలెస్ తప్ప ఏదన్నా ఒక సాలిడ్ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీగా కొన్ని వీళ్ళు అనుకునే దాని ప్రకారం అన్న చేశారా, చేయగలిగినారా? ఎందుకంటే కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో కూడా మనకు తెలియదు, వీళ్ళు చేయలేరు. సో సుప్రీంకోర్టు రేపు కాదు ఇది తప్పు, ఇక్కడ ఉండే వాళ్ళకి న్యాయం చేయాలా, మీరు అటు చేసే తప్పు అని అంటే ఇంకా మీరు చేయగలిగింది కూడా ఏం ఉండదు. సో అది భయం. నెక్స్ట్ కమింగ్ టు అమరావతిలో వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అందరు గమనించారు. ఈ క్రిటికల్ పాయింట్ వచ్చిన మొదటి నెలలోనే ఆపేసి అందరూ అక్కడ దాదాపు నాకు తెలిసి 4 లక్షలు 5 లక్షల మంది వర్కర్స్ అందరినీ మీరు వెళ్ళిపోండి అని చెప్పినారు. చెప్పి మళ్ళా కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న మెటీరియల్ ఇసుక, అక్కడ అనేక మెటీరియల్ కాంట్రాక్టర్స్ తెచ్చుకున్న మెటీరియల్ అది కూడా వీళ్ళు దొంగిలించుకొని పోయినారు. అంటే మొదటి నెల నుంచి అమరావతి కట్టము అని చెప్పి వీళ్ళు క్లారిటీతో ఉండేది. సో మాకు 2-3 నెలలు ఇది చూసి మాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఈ కుట్రలో ఉన్నారేమో అని చెప్పి కౌన్సిల్లో నేను ఒక ప్రశ్న అడిగినాను. మేమందరం తెలుగుదేశం వాళ్ళం కంటిన్యూగా దీన్ని ఎందుకు మీరు ఆపుతున్నారు ఎందుకు అని చెప్పి అడిగితే